హాయ్ అందరికీ, వీడియో చూస్తున్న అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజైతే ఇప్పుడు మొత్తం రెడీ అయితే అయిపోయింది. అందరూ గుడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 4 అవుతుంది. అంటే ఫస్టే వెళ్తే మనకు కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, లేకపోతే చాలామంది వచ్చేస్తారు. 5-6 అయితే 1001 దీపాలు ముట్టించాలి కదా, మనకి ప్లేస్ చాలా అవసరము. కాబట్టి మనం ఇప్పుడు రెడీ అయిపోయినాం, అందరము వెళ్ళాలి. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చాలా పనులు ఉన్నాయి. గుడికైతే వచ్చేసినాము. ఇప్పుడు ఎవరు లేరు. ఇక ఎవరు లేకముందు తొందరగా చేసేసుకుంటే పని అయిపోతుంది కదా. మొత్తం అయితే మొత్తం క్లీన్ చేసేసి ఫస్ట్ దీపాంతలు ఉంటాయి కదా, అవి మొత్తం క్లీన్ చేసేసి వత్తులు అయితే వత్తులు వేసేసి ముగ్గేసేసిన. ముగ్గేస్తే దానికి వెంబడి పెట్టేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోతుంది కదా. మళ్ళీ వత్తులు వేసి నూనె పోసి మళ్ళీ దాన్ని వెలిగించినాక పెడితే టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. అందుకే నేను, మమ్మీ, తమ్ముడు ముగ్గురం వచ్చినాము. విరాట్ కూడా వచ్చిండు. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా. నేనైతే ముగ్గేసుకుంటూ వస్తున్నా, మమ్మీ ఏమో వత్తులు పెట్టేస్తుంది, దీపాలలో వత్తులు పెట్టేస్తుంది. మమ్మీ పెట్టేసే వరకు నేను ముగ్గేస్తా. పెట్టేసిన వత్తులన్నేమో తమ్ముడు ముగ్గు వెంబడి పెట్టేస్తాడు అన్నమాట. లింగం వేసేసి ఆల్రెడీ ఇక్కడ ఓం రాసేసిన, శూలం వేసిన, ఇంకా చిన్నగా డమరుకం కూడా వేసిన. మంచిగా ఉందా చూడండి ఒకసారి. ఇక ఏదో వేసిన దాని వెంబడి ఇక తమ్ముడు కొంచెం అటు ఇటు అయినా కూడా సెట్ చేస్తా అని చెప్పిండు. సరే సెట్ చేయని చెప్పి నేనైతే మామూలుగా వేసేసిన. విరాట్ వచ్చి వీడియో ఇస్తాడు. మా కెమెరామ్యాన్ ఈరోజు విరాట్ అన్నమాట. నేను యాక్చువల్లీ స్టాండ్ తీసుకొద్దాం అనుకున్నా, స్టాండ్ తీసుకొచ్చి మంచిగా చూపిద్దాం అనుకున్నా. బట్ స్టాండ్ మర్చిపోయినా నేను వచ్చేటప్పుడు. ఇక అందుకే విరాట్ కెమెరామ్యాన్ అయిపోయింది ఈ రోజుకి. ఇక మనం తీసుకోలేము కదా, మనకు వర్కే ఉంటుంది ఇప్పుడు. అందుకనే తమ్ముడు అయితే ఇక శివలింగంకి పెట్టేస్తుండు. ఇప్పుడు వచ్చి 4 అవుతుంది. 4కి వరకు కంప్లీట్ అవుతుంది. నేను అనుకున్న 1000 దీపాలు అంటే 1000 దీపాలే కదా, ఎంతసేపు ముట్టేయచ్చులే, తొందరగా అయిపోతుంది, 1 గంటలో అయిపోతుంది అని అనుకున్నాం నేను, తమ్ముడు. అమ్మో, కానీ అసలు ఛాన్సే లేదు అసలు. ఇది నేను అనుకున్నా 1000 దీపాలు తొందరగా అయిపోతుందిలే అనుకున్నా, కానీ బాగా టైం తీసుకుంది అసలు. చిన్న పనే అనుకున్నా కానీ ఫుల్ టైం తీసుకున్నది. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది మాకైతే, కిందికి మీదికి లేవడము. 1000 దీపాలలో వత్తులు వేయాలి, 1000 దీపాలలో నూనె పోయాలి, 1000 దీపాలు ముట్టించాలి. మళ్ళీ ముట్టించడం కూడా తమ్ముడు ఒక్కడే అన్నమాట. నేను ఒక్కనే ముట్టిస్తాను మొక్కుకున్నాడు. ఇక మేము వచ్చేసి హెల్ప్ చేస్తాం అంతే. ముగ్గురం ముట్టిస్తే, అందరం ముట్టిస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది. కానీ ఇక ఒక్కడే ముట్టించాలంటే కష్టం కదా. అందుకే అయితే ఇక చూసిర్రు ఎన్ని ఉన్నాయి. ఒకటే గుళ్ళ అనుకున్నా, ఇంకొకటి కనబడ్డది. ఇవన్నీ కలిపి 1000 అన్నమాట. ఇవి ఇంకొకటి కూడా ఉన్నది. ముట్టించడం అయితే స్టార్ట్ చేయడం అయిపోయింది. లింగం అయితే ముట్టించేసిండు. నెక్స్ట్ ఇది శూలం కూడా ఇప్పుడు ముట్టిస్తాడు. ఇది పెద్ద డమరుకము. ఇది ముట్టించిన తర్వాత కూడా అలా హైలైట్ ఉంటుంది అసలు, మస్తు కనబడుతుంది. సూపర్ ఉంది. అందరు మేము వేసిన శివలింగం దగ్గరనే ఫొటోస్ దిగడం మాకైతే మస్తు అనిపించింది. నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించింది. దీపాల వెలుగుల కాంతిలా మస్తు అనిపించింది అసలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే దీపం ముట్టించినప్పుడు అది కింద అనుకోండి, అంటే ఆరిపోయింది అనుకోండి, ఆ దీపాన్ని మనం తిరిగి ముట్టిస్తే అది చాలా మంచిది. ఇంకేంటంటే, ఇప్పుడు ఎవరైనా దీపం ముట్టించేస్తారనుకోండి, అది ఇట్లా కొండెక్కింది అనుకో, అంటే ఆరిపోయింది అనుకోండి, ఆ ఆరిపోయిన దీపాన్ని మనం ముట్టిస్తే ఇంకా చాలా మంచిది, చాలా పుణ్యం అన్నమాట. కొండెక్కిన దీపాన్ని ముట్టిస్తే. అందుకే తమ్ముడు ముట్టించిన దీపాలన్నీ ఏమన్నా ఆరిపోతే నేను అవి ముట్టించుకుంటే ఉన్నాను. 1001 దీపం ముట్టి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వన్స్ అగైన్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.